టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్యం విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అలిపిరి సమీపంలో ప్రైవేట్ హోటల్ కోసం కేటాయించిన 35 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల కొండల పరిసరాల్లో కమర్షియల్ నిర్మాణాలు కట్టకుండా ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నిన్న తిరుమలకు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్వామివారి పాదాల చెందుతున్నటువంటి ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. మొత్తం ఆ అలిపిరి మార్గంగా ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక, ఎందుకంటే ఒక స్టార్ హోటల్ అంటే దాంట్లో బార్లు, పబ్బులు, మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించాం. రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దుపరుస్తూ నిన్న వారు